హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు లావా నుంచి రీసెంట్గా లాంచ్ చేస్తున్న లావా బ్లేజ్ 5G మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి 10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ 10,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఉన్న 5G మొబైల్ చూసుకుంటే అదర్ బ్రాండ్స్లో అన్ని చైనా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. రెడ్మీ అయినా, రియల్మీ అయినా, పోకో అయినా ఇటువంటి చైనా బ్రాండ్స్కి గట్టి పోటీ ఇస్తుందని మన ఇండియన్ కంపెనీ అయిన లావా బ్లేజ్ 5G మొబైల్ని అయితే తీసుకొని వచ్చింది. అండ్ ఈ మొబైల్ గురించి ఆల్రెడీ నేను రివ్యూ కూడా చేశాను. చూడకపోతే పైన ఐకార్డ్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ మొబైల్ కొనొచ్చా లేదా అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తూ మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయటం జరిగింది. అండ్ ఆ వీడియో చూడకపోతే పైన ఐకార్డ్లో పిన్ చేశాను ఆల్రెడీ, ఒకసారి అక్కడి నుంచి చెక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, లావా బ్లేజ్ 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి 5G అని పెద్ద అక్షరాలతో మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మనకి ఈ మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి క్లియర్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ చాలా క్లీన్ అయితే ఉంటుంది. మనకి మొబైల్కి వేసినా కానీ ఈ క్లీన్ కేస్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఈ కేసులోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లావా మనకి హోమ్ సర్వీస్ కూడా మనకి మొదలుపెట్టిందంటే మనకి వారంటీలో ఉంటే మన ఇంటి దగ్గరికి వచ్చే మనకి మొబైల్ని సర్వీస్ అయితే చేసిస్తుంది. దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మొబైల్ కనిపిస్తుంది, మొబైల్ని ఇంకా పక్కన పెట్టేసేద్దాం. అండ్ బాక్స్లో ఇంకా మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వస్తున్న బడ్జెట్లో మనకి ఛార్జర్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు 5Gలో. అండ్ మనకి ఈ 5Gలో బడ్జెట్లో వచ్చిన లావా బ్లేజ్ 5Gలో మాత్రం ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేసి వస్తుంది. ఈ ఛార్జర్ని యూస్ చేసి చార్జ్ చేసినట్లయితే దగ్గర 2 hours వరకు అయితే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. అండ్ మొబైల్ అవుట్లుక్ డిజైన్ చూసినట్లయితే మెయిన్గా ఈ మొబైల్కి ప్రాణం ఈ డిజైన్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫోటోలో కంటే రియల్గా ఫిజికల్గా పట్టుకొని చూస్తే చాలా అంటే చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది. అండ్ కెమెరా కూడా మనకి అంత బంప్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు వస్తున్న వాటిలో అంత బంప్ అయితే ఇవ్వలేదు. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ డిజైన్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ బాటంలో కూడా మనకి లావా 5G అని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనకి బాక్స్లో ఇచ్చిన కేసును కూడా ఒకసారి వేసి ఒకసారి చెక్ చేద్దాం, డిజైన్ ఏమైనా చెడగొడుతుందా లేదా అన్నది కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. అండ్ కేసు వేసినా కానీ మనకి చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ కేసు వేసినా కానీ అంత బల్కీ అయితే నాకైతే అనిపించట్లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా అంటే చాలా బాగుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కేసు తీసిన తర్వాత కూడా మీకు ఈ డిజైన్ ఒకేలా అయితే కనిపిస్తుంది. అండ్ కేస్ తీసిన తర్వాత కూడా మనకి అంత బల్కీ అయితే లేదు, చాలా స్లిమ్ అయితే ఉంది. బడ్జెట్లో ఈ 5G అనేది అవుట్లుక్ డిజైన్ కోసమే ఈ మొబైల్ కొనొచ్చు. ఆ పరంగా అలాంటి అవుట్లుక్ డిజైన్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, అండ్ ఆ బటనే మనకి ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అవుతుంది. అండ్ వాటర్ డ్రాప్ నా స్క్రీన్తో వస్తుంది. సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు వస్తున్న 5G మొబైల్స్ అన్నింటిలోనూ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తోనే ఈ మొబైల్ కూడా వస్తుంది. ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. ఇది కామన్ ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తున్న బడ్జెట్ అన్ని కంపెనీల్లో కూడా సేమ్ హైబ్రిడ్ సిమ్ స్లాటే. ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే మీరు ఖచ్చితంగా అవ్వాల్సిందే. అండ్ బాటంలో మనకి మెయిన్ స్పీకర్ కనిపిస్తుంది. అండ్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్, అలాగే ఇయర్ ఫోన్ జాక్ను కూడా మనకి బాటంలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా మనకి టాప్లో చూసినట్లయితే ఎటువంటిది అయితే టాప్లో అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఇంకా ఈ మొబైల్ని అయితే మనం బూట్ చేసేసి హోమ్ స్క్రీన్లో అయితే నేను మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. మీలో ఈ మొబైల్ ఎవరైనా పర్చేస్ చేసి యూజ్ చేసినట్లయితే నాకు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం లావా బ్లేజ్ 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ అబౌట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఒకసారి అబౌట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కదా, 13GB అయితే తీసుకుంటుంది అవుట్ ఆఫ్ ద స్టోరేజ్. అండ్ ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ మనకి 3GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ అని కూడా చేసుకోవచ్చు. మీ యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా
ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఈ ఆప్షన్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఒకసారి కెమెరా కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కెమెరాలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు, ఎంత క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం వీడియో రికార్డ్ చేస్తే ESI సపోర్ట్తో మనం 2K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నార్మల్ వీడియో కూడా మనకి 2Kలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రంట్ మనకి ఫుల్ HD వీడియో క్వాలిటీ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్లోట్వేర్ అయితే అసలు ఎటువంటి బ్లోట్వేర్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ అయితే చేసి ఇవ్వలేదు. చాలా క్లీన్గా అయితే UI మనకి ఉంది. చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అనేది అవుతారు. అలాగే ఫ్రెండ్స్, నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. అండ్ మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ మొబైల్ గురించి కానీ, అండ్ ఏ మొబైల్ మీరు కొనాలనుకున్న బడ్జెట్ని బట్టి నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.